ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రధాన వైద్య సేవలు అందించే కింగ్ జార్జ్ హాస్పిటల్ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆధారంగా నిలిచే ఈ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరతతో పాటు మందుల కొరత కూడా రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొన్ని కీలక మందులు ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాలని సూచిస్తున్నారని రోగులు చెబుతున్నారు. అలాగే వీల్ చైర్లు, పరీక్షల వంటి ప్రాథమిక సౌకర్యాల కొరత కూడా ఉందని వాపోతున్నారు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారాలసిస్, బ్రెయిన్, గుండె నొప్పి 2 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాలు బట్టి తీసుకున్నాగానండి 4 నెలలు పెట్టి బంధు రాలని చెప్తారండి. రావడం వెళ్ళిపోవడం అంతే. మళ్ళీ ఆ సీట్ మనకి ఇవ్వటం లేదు. మళ్ళీ పూర్తిగా ఇవ్వలేదండి. అమ్మ బయట మాత్ర అయితే వెళ్తాను ఎక్కడికైనా. సిండోబా ప్లస్ అని డబ్బాతో వస్తుంది. సిండోబా ప్లస్ కాస్ట్ అంటే 86-90 రూపాయలు తెలుసా. ఎందుకు దాన్ని తీసి ఇచ్చేవారండి. ఈ మధ్య ఇవ్వట్లేదు. లేని మనం మాట్లాడడం 4 నెలలు బట్టి తిప్పుతాను. అంటే మందులు లేవు, మేమే తీసి అంటారు అంతే. రావడం వెళ్ళిపోవడం. మరి ఏ చెప్పి కొనుక్కోవాలి. 5 సంవత్సరాలు కలిసేమండి. అయ్యే తప్ప ఇంకే వాడొద్దండి. మీకు అయ్యి వాడండి, మీకు దొరకకపోతే బయట కొనుక్కోండి అంటారు డాక్టర్లు. ఇక్కడేమో లేవని ఇస్తారు. కొత్త వలస ఎస్కోటార్కి వెళ్తారు కదా. కొత్త వలస అక్కడి నుంచి మళ్ళీ 4 కిలోమీటర్లు మా ఊరు గోలపాలెం. నెల రమ్మన్నారు. నెల వచ్చి చూపించుకొని మందులు రాసుకొని వెళ్ళిపోవడం. ఎందుకపోతే 4 నెలలు బట్టి మందులు లేవనిస్తారండి. 4 నెలలు అంతమంది ఇచ్చేవారు. ఎందుకపోతే మిగతా వాళ్ళ మందులు నాకెందుకు 4 నెలలు బట్టి రావడం వెళ్ళిపోవడం ఇచ్చినట్టు కాదు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మందుల కొరత, ల్యాబ్ పరీక్షలు మరియు స్కానింగ్ సేవల అందుబాటు సమస్యలపై ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిక ఖర్చుతో కూడుకున్న కొన్ని పరీక్షల కోసం రోగులను ప్రైవేటు కేంద్రాలకు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే నడవలేని రోగులకు అవసరమైన వీల్ చైర్లు కూడా తగినంతగా అందుబాటులో లేవని పేర్కొంటున్నాయి. ఈ అంశాలపై స్పందించిన సిఐటియు విశాఖ సిటీ వైస్ ప్రెసిడెంట్ వై రాజు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. నా పేరు వై రాజు, సిఐటియు సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు కేజీహెచ్లో అన్ని రకాల మందులు సరఫరా చేయాలని, అన్ని రకాల టెస్టులు సకాలంలో చేయాలని, రోగులకి ఇబ్బంది చేసే ఏ ఒక చర్యలు కూడా పట్టించుకోకూడదని, ఈరోజు కేజీహెచ్ ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ విశాఖపట్నంలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా దీనికి సాటి లేదు. ఎందుకంటే చివరిగా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇక్కడికి ఎమర్జెన్సీ అయినప్పుడు కేజీహెచ్ పంపిస్తున్నారు. అంటే దీని విలువ ఏంటో అందరికీ తెలుసు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ సంస్థలంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానం. అందుకే కేజీహెచ్ని అబాస్పాలు చేసి దీనికి మందులు సప్లై చేయకుండా దీన్ని నిర్వీర్యం చేసి ప్రజల్లో దీన్ని బద్నాం చేసి మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ వైపు ప్రజలు మన్నించేటట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక చర్య ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, అనిత మేడం గారు కానీ, ఎవరైతే ఇక్కడ జిల్లా మంత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచించాలి. ఒక్కసారి కేజీహెచ్ని సందర్శించాలి. కేజీహెచ్ని గతంలో ఏదైతే వైభవం ఉండేదో ఆ వైభవాన్ని తీసుకొచ్చేటట్టు కూటమి ప్రభుత్వం చేయాలి. ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ముందు కేజీహెచ్ని అన్ని విధాలుగా పనిచేసేటట్టు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యాక్సిన్స్, అలాగే లోపల పారిశుద్ధ్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని మెరుగుపరిచి మొత్తం రోగులందరూ ప్రాణాలు కాపాడాలనేసి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు కుండ సంబంధిత వ్యాధులు మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. మందుల పంపిణీ ప్రక్రియను మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించి వృద్ధులు మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఇదివరకు ఏంటంటే ఇక్కడే చూసేవారు, ఇక్కడే మందులు ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు సెక్షన్లు ఏవో మారాయంట. గవర్నమెంట్ రూల్ అంట. 3వ నెంబర్కి వెళ్ళి ఓపీ తీసుకొని రావాలి. ఓపీ తీసుకొని వస్తే కానీ డాక్టర్లు చూడరు. దాన్ని తీసుకొచ్చి వేరే చోటు చూపిస్తే స్టాంప్ వేస్తారు. అది వేసిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారు చూస్తారు, మందులు రాసిస్తారు. ఆ మందులు పట్టుకుని అక్కడ క్యూ కట్టి తిరగలేకపోతున్నాం బాబు.
మేము తిరగలేకపోతున్నాం. అటు ఇటు ఇక్కడికి వచ్చి చూపించుకొని అక్కడికి వెళ్ళి ఓపీ తీసుకొని ఇక్కడికి వచ్చి స్టాంప్ వేయించుకొని డాక్టర్ దగ్గర చూపించుకొని మందులకి వెళ్ళి ఆ మందులు లైన్ కట్టుకొని వచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడ చూస్తున్నారు అక్కడే మందులు ఇచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది మాకైతే. ముసలోళ్ళం అయిపోయాం, స్టంట్లు వేశారు. వయసులో ఉన్నవాళ్ళు అయితే అటు ఇటు తిరగలరు, నాలాంటి వాళ్ళు తిరగలేకపోతున్నాం. పెడితే బాగుంటుంది. అక్కడే చూపించుకుని అక్కడే మందులు ఇచ్చేస్తే పట్టుకుని వెళ్ళిపోతాం. కొన్ని 1-2 మందులు లేకపోతే బయట కొనుక్కోమని చెప్పట్లేదు, రాసేస్తున్నారు. లేవమ్మా మా దగ్గర, మరి మేమేం చేస్తాం, లేవు అని అంటున్నారు. అవి జనరిక్లో మేము తీసుకుంటున్నాం. ప్రస్తుతం కేజీహెచ్లో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొత్తవి కావని, చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు ఇప్పుడు మందుల కొరత కూడా తోడైందని ప్రజలు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైన మందులు, స్కానింగ్ సేవలు, మౌలిక వసతులను అత్యవసరంగా అందుబాటులోకి తీసుకురావాలి రోగులు ప్రజా సంఘాలు జీటీ ఇండియా న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్, ఇక్కడ కార్డియాలజిస్ట్ ఉందో ఎన్నాళ్ళు ఒక 6 months బ్యాక్ అక్కడే చూసి అక్కడే మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు అలా కాదు, మారిపోయింది రూల్. ముందు ఇప్పుడు మీరు స్టాంప్ వేయించుకోండి అమ్మా, ఓపీ వేయించుకోండి అంటే పేషెంట్ ఓపిక ఉంటుందండి? మీరు చెప్పండి. పోనీ పేషెంట్ పెట్టి మనం వెళ్దామంటే లేదు రూల్స్ మారే, పేషెంట్ ఉండాలి అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. బట్ అటు ఇటు తిప్పడం అయితే కరెక్ట్ కాదు కదా. అందరికీ హెల్త్ కంటిన్యూ అవ్వదు. వాళ్ళకి ఆయాసం రావచ్చు, సంథింగ్ ఏదైనా జరగచ్చు. దాని మీద లైను, మెడిసిన్స్కి ఎంత లైన్ అంటే అంత లైను. నీ ఓపిక అనమాట. ఎంతసేపు నుంచి ఉంటా అంతసేపు అలా వెయిట్ చేయాల్సిందే. ఫిజికల్గా పెట్టారు డిపార్ట్మెంట్, దానికి కూడా రష్యే. ఓన్లీ నేను హార్ట్కే వచ్చానమాట, దానికే ఈ ఇబ్బంది అంతా. ఇప్పుడు ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, కాకపోతే ఒక 2 రకాలు లేవు, తీసుకోండి, బయట తీసుకోండి అని చెప్తున్నారు. బీపీకి అనేసి కొంచెం బ్లడ్ కొంచెం పలచగా పడడానికి దానికి ఇస్తారనమాట. అవైతే మా దగ్గర లేవమ్మా, బయట కొనుక్కోండి అని చెప్తున్నారు అనమాట. దొరుకుతాయి, బయట దొరుకుతాయి. జనరిక్లోనైతే ఉంటాయి, మామూలుగా బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ ఎక్కువ. ఈ ఆరోపణలపై కేజీహెచ్ యాజమాన్యం మరియు సంబంధిత అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.